Hi guys, welcome back to Ari Pilot Motor Vlogs after a long time. ఈరోజు ఇది మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. మన పాత రాయల్ ఎన్ఫీల్డ్ మనం తిరిగాం కదా ఎన్ని రోజుల ట్రిప్, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే సేల్ చేసేసాను. ఇప్పుడు మన కొత్త హిమాలయన్ ఇదైతే నేను బై చేశాను. బై చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ 2 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను ఆల్రెడీ ఈ బైక్తో. వ్లాగ్ అయితే ఏం చేయలేదు, గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం అయితే బెంగళూరు అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్తా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము, చెప్తాను. హాయ్ గైస్, ఈ వ్యూ ఎలా ఉందో మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఇన్ని రోజులు మన ఓల్డ్ బుల్లెట్తో చూసి ఇప్పుడు కొత్తగా వ్యూ అంతా మన హిమాలయన్తో. ప్రజెంట్ అయితే మనం జమ్మూలో అయితే ఉన్నాము. జమ్మూ నుంచి ముద్దునూరుకి అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ వెళ్తే ముద్దునూరు ఇప్పుడు మనం వెళ్ళే రూట్, రైట్ వెళ్తే గండికోట. ఈ రోడ్డు గండికోట మీకు ఆల్రెడీ వ్లాగ్లో చూపించాను కదా, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, అదే ఇది. ఈ రూట్ అయితే ముద్దునూరుకి వెళ్ళే రూటు. ముద్దునూరు నుంచి మనకి ఇప్పుడు వెళ్ళాల్సిన బెంగళూరుకి ప్లాన్ వచ్చేసి ముద్దునూరు టు పులివెందుల టు కదిరి నుంచి లైక్ గోరంట్ల కాదు ఊరి పేరు, బాగేపల్లి వాటర్ వస్తుంది. బాగేపల్లి నుంచి ఇంకా డైరెక్ట్ మనకి చిక్బళ్ళాపూర్ ఆ రూట్ నుంచి ఎలహంక మీద నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాము. సో ఇది రూట్ ప్లాన్ అయితే. చూద్దాం ఎంత టైం పడుతుంది. టైం అయితే ఇప్పుడు 146 అయింది, 146 అయితే అయింది టైం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అనుకోండి. ఏ టైం అయితే రీచ్ అయ్యే టైంకి చాలా లేట్ అయిపోయింది. అనుకున్న దానికంటే స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయితే అయింది. నిజంగా చూడాలి ఎంత టైం పడుతుందో. నాకు తెలిసి మొత్తం వ్యూ యాంగిల్ డిఫరెంట్ ఉంటుంది ముందు బ్లాగ్స్కి ఇప్పటికి నా దానికి. ఎందుకంటే ముందంతా మొత్తం ఇక్కడ వరకే ఉంటుంది బైక్ ఎలక్ట్రా. బట్ ఇప్పుడు కానీ హిమాలయన్ మొత్తం అంతా ముందర స్క్రీన్ అంతా బ్లాక్ చేసేట వస్తున్నాము. కాబట్టి ఈ విండ్ నాయిస్కి వాయిస్ ఎలా వస్తుందో కూడా నాకు ఐడియా లేదు. మొత్తం వ్యూ ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేయండి గాయస్. ఈసారి ట్రిప్ ఎక్కడికనేది నేను దారమ్మటి వెళ్తా అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మనం బెంగళూరు అయితే వెళ్తున్నాము. ఫైనల్గా ముద్దునూరు కూడా అయితే వచ్చేసాం గాయస్. ఇది ముద్దునూరు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఎర్రగుంట్ల కడవకి అయితే వెళ్తాము. లెఫ్ట్ వెళ్తే ముద్దునూరు ఊర్లోకి అయితే వెళ్తాము. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది రైట్ మీన్స్ పులివెందులకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి, రైట్ సైడ్ పులివెందుల, బ్యాక్ సైడ్ మనం వచ్చిన రూట్ తాడిపత్రికి వెళ్తాం స్ట్రైట్ అలానే వెళ్తే. మార్నింగ్ అయితే దాదాపు ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ ఏమో స్టార్ట్ అయింది వర్షము. మార్నింగ్ 8 వరకు అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉండింది. క్లైమేట్ అప్పుడు భలే ఉండింది. నేను వర్షం పడుతుందని ఈరోజు మొత్తం రైనీ రైడ్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ కానీ ఎండ అయితే ఇప్పుడు సంపుతుంది, ఎండాకాలం ఉన్నట్టుంది అసలు. చూద్దాం, నాకు తెలిసి బెంగళూరు రీచ్ అయ్యేసరికి వర్షం అయితే పడుతుంది ఖచ్చితంగా. చూద్దాం. మీకు కూడా అందుకే బ్లాగ్లో ఎక్కువ బోర్ అయితే కొట్టిను. సో ఆల్రెడీ ఈ ప్లేస్ అంటే చూపించుంటానని అనుకుంటున్నాను, నాకు గుర్తుకు లేదు బ్లాగ్ చేసింటా అని చెప్పి. సో ఇదైతే ముద్దునూరు నుంచి మనం ఇప్పుడు పులివెందులకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇక్కడ మధ్యలో ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. చూడండి వాటర్ ఫ్లో వర్షంకి మొత్తము బురద వాటర్ అంతా. మనకు హిమాలయన్ ఉండడం వల్ల స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆదూర్లకు కానీ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కడ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ముందే లేట్ అవుతుంది అనుకుంటే ఆ లేటుకి తోడు ఇదొకటి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూస్తే మధ్యలో చూడండి ముద్దునూరు టు పులివెందుల రూట్లో మధ్యలో రోడ్కి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల స్టాప్ చేసినారు వెహికల్స్ని. టైం 2:11 అయింది. రీడింగ్ 32,608. నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయడం మర్చిపోయా. ఇంటికాడ నుంచి ఇప్పటికి ఒక 40 to 50 కిలోమీటర్స్ ఏమైనా వచ్చి ఉంటాం మేబీ, లేదంటే 30 to 40 లైక్ దట్. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. ఫైనల్గా పులివెందులకు కూడా రీచ్ అవుతాం గాయస్. ఇది పులివెందుల అవుటర్ రింగ్ రోడ్డు. మనం పులివెందుల నుంచి ఇప్పుడైతే కదిరికి అయితే వెళ్తున్నాము. స్ట్రైట్ వెళ్ళేసి నెక్స్ట్ సర్కిల్ దగ్గర రైట్ అయితే తీసుకోవాలి కదిరికి. రోడ్డు మధ్యలో చూడండి ఏదో వేశారు. హిమాలయన్ కాబట్టి చాలా తొందరగా అయితే వెళ్ళిపోతాం మనం బెంగళూరుకి. ముందంత టైం అయితే పట్టదు. నేను ఇంకా అసలు లంచ్ అయితే చేయలేదు అసలు. అసలు అనుకున్న ప్లాన్ తొందరగా స్టార్ట్ అవుదామని, బట్ కానీ నిద్ర లేచేసరికి లేట్ అయింది. సో
లేట్ అయితే అయింది. చూద్దాం. టైం ఇప్పుడు 2:35 అయింది. ఫైనల్గా కదిరి కూడా రీచ్ అయితే గ్యాస్. టైం అయితే 3:10 అయింది. మ్యాక్సిమం 1.5 hour ఏమో పట్టింది కదిరికి రానికి. మనకు జమ్మూరు టు కదిరి 100 kilometers 105 kilometers అలా ఉంటుంది ఇక్కడికి. బాగానే వచ్చాము, తొందరగా వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి 4 hours అయితే మ్యాప్లో చూపిస్తుంది. 7కి అయితే రీచ్ అవుతామని చూపిస్తుంది. చూద్దాం ఏ టైం పడుతుందో. ఇంకా నేనేం తినలేదు, ఏమైనా తిందామని ఆలోచిస్తున్నా. చూస్తా మధ్యలో ఎక్కడైనా ఫ్రైడ్ రైస్ లాగా ఉంటే అలా తినేస్తా. చపాతీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇది కదిరి ఊరు గైస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము చేలూరు, ములకల చెరువు అని చెప్పి ఏదో ఊర్లు వస్తాయి. ఆ ఊరు నుంచి మనం చింతామణికి అయితే ఎంటర్ అవుతాము. ఇంకా చింతామణి నుంచి మనకు అందరి రూట్ ఐడియా అని ఉంటుంది. ఇంకా హోస్కోట్ నుంచి కేఆర్పురం టిన్ ఫ్యాక్టరీ మీద నుంచేసి ఇంకా మార్తలికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు మన వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి మార్తలి, చెప్పా కదా ఆల్రెడీ. చూద్దాం గైస్. మధ్యలో ఒక ఊరికి అయితే వచ్చేసాము, నల్ల చెరువు అంట గైస్. ఇక్కడైతే లాస్ట్ టైం ఒకసారి చికెన్ ఫ్రై తిన్నాను ఇక్కడ, అంటే రిటర్న్ వచ్చేటప్పుడు బెంగళూరు టు ఇక్కడ ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు. సో అందుకు ఆ హోటల్ కోసం అయితే ఎత్తుక్కుంటా పోతున్నా, ఏం తినలే కాబట్టి. ఇక్కడ ముందర ఉంది ఆ హోటల్. తినేదానికి అయితే స్టాప్ చేశా గైస్. ఇప్పుడే ఫుడ్ కూడా తినేసి ఒక 15 kilometers అలా వచ్చాను. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూట్ నేషనల్ హైవే నుంచి పల్లెల రూట్కి అయితే రైట్ తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ నుంచి దాదాపు 50-60 kilometers ఇలానే ఉంటుంది రోడ్ అంతా. ఇంకా దాని తర్వాత చింతామణి అయితే వస్తుంది. ఇంకా చింతామణి నుంచి మనకు చెప్పా కదా రూట్ హోస్కోట్, టిన్ ఫ్యాక్టరీ, మార్తలి. ఇక్కడే చాలా లేట్ అవుతుంది, ఒక 1.5 hour ఈ టైం ఇక్కడే పడుతుంది టైం అంతా. ఇప్పుడే బార్డర్ కూడా అయితే వచ్చేసింది గైస్. మన ఆంధ్ర కర్ణాటక బార్డర్. ఇప్పుడు మనం కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాము. ఎండ అయితే ఇంకా అసలు తగ్గలేదు. టైం 4:34 అయింది. ఎండ ఇంకా అలానే ఉంది. చూద్దాం, బెంగళూరు వెళ్ళేసరికి క్లైమేట్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఈ బండితో రైడ్ చేస్తుంటే అంత హెవీ అనిపించడం లేదు. ముందు నా బైక్తో చాలా టైం పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ బైక్తో అయితే నాకు అసలు చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. చూద్దాం వెళ్ళేసరికి ఏ టైం పడుతుందో ఎంత టైం పడుతుందో. చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా వచ్చేసాము. ఇక్కడైతే లాస్ట్ టైం ఒకసారి జింకలు అయితే కనపడినాయి నాకు. రోడ్డు మీద మొత్తం మేకల్లాగా అయితే గుంపు జింకలని వచ్చాయి. నేను అప్పుడు సడన్గా చూసి భయపడినా, ఏంటి రెండు వచ్చాయని చెప్పి. నైట్ టైం ట్రావెల్ చేస్తున్నా, జింకలన్నీ గుంపు వచ్చేసాయి. బాగుంది ప్లేస్ ఇది. ఇంకా 2.5 hour పడుతుందని చూపిస్తుంది మ్యాప్లో. చూడాలా, డిపెండ్స్ ఆన్ బెంగళూరు ట్రాఫిక్. మన బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, అసలు టైం క్యాలిక్యులేట్ చేయలేం. చూద్దాం, లెట్స్ సీ. బా చల్లగా ఈవినింగ్ అయితేనే బాగా చల్లగా చాలా బాగుంది అసలు. కొంచెం అప్పుడే చలి అయితే స్టార్ట్ అయింది లైట్గా. చింతామణి దగ్గర అయితే ఉన్నాము. అబ్బా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. రూట్ అయితే నాకు తిరిగి మొత్తం అలవాటు అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్. చింతామణి దగ్గర అయితే ఉన్నాము.
ఇంకా ఇక్కడ నుంచి 1.5 hour అయితే పడుతుంది మినిమం. 1.5 hour to 2 hours డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. చెప్పాను కదా ఇందాకనే. దీని పుల్ అయితే భలే ఉంటుంది చూడండి. అసలు ఇటు లావుతే వెళ్ళిపోతుంది పవర్. చింతామణి దాటి అక్కడ ముందర పెట్రోల్ బంక్ అయితే వచ్చాను ఒక 10 kilometers అలా. ఫ్యూయల్ అయితే ట్రిప్ ఎఫ్ పడింది. ట్రిప్ ఎఫ్ అంటే లైక్ రిజర్వ్ టైప్లో అనుకోండి. సో అందుకు మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసేస్తే పని అయిపోతుంది. ఇలా కర్ణాటక కాబట్టి రేట్ కూడా తక్కువ ఉంది. లైక్ 1 or 2 point చేంజ్ ఉంది. ఇక్కడ మన దగ్గర 110, 8 rupees తేడా ఉంది. చూద్దాం ఎంత పడుతుందో. కాళ్ళతో పట్టేసినాయి అసలు ఎక్కడ ఆపలేదు కాబట్టి. ఇంకొంచెం 959.59, 9.3 liters. ఫోన్ పే నా ಆಯಿತು ಬೇಟ್ರು. $250. హెచ్ క్రాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ హెచ్ క్రాస్ దగ్గర ఎప్పుడు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 4 roads ఉంటాయి. ఆ 4 roads నుంచి పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. సో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ పోలీసు ఉండి ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు ముందు, కానీ అసలు ట్రాఫిక్ ఏమాత్రం అసలు కంట్రోల్ అవ్వట్లేదు. పదండ్రా ఇప్పటికే చాలా లేట్ టైం అయిపోయింది. 5:46 టైం. పదండి బ్రో. ఇంకా ఇక్కడ నుంచి హోస్కోట్ ఒక 1/2 hour పడుతుంది. ఆ నుంచి ట్రాఫిక్ లేకపోతే ఒక 40 minutes. చూద్దాం ఎంత టైం పడుతుందో. అబ్బా ఈవినింగ్ టైంకి ఒకసారి రూట్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఎందుకు కట్టాను బాగుంది రోడ్డు. ఈవినింగ్ టైంకి ఇలా వెళ్తుంటే చల్లగా అయిపోయింది క్లైమేట్ అంతా. మనం బెంగళూరుకి రీచ్ అయిపోయాం కదా ఆల్మోస్ట్. వర్షం పడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం, వర్షం పడేలానే ఉంది క్లైమేట్ చూస్తుంటే. తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా మ్యాక్సిమం ఇంకొక 40 minutes కల్లా వెళ్ళిపోతాను. చూద్దాం. చూడండి వర్షం అన్నానో లేదా వర్షం పడింది అంతటా. రోడ్ అంతా వెట్టుగా ఉంది, పడుతుంది వర్షం. స్టార్ట్ అయింది. ఓ నో. గోప్రో ఆఫ్ చేసి తీసి లోపల పెట్టేయాలి, లేదంటే తడిచిపోద్ది.